గొంతు మీద కాలేసి తొక్కి వాడిని ఊరి తీయాలి. నేనైతే అదే చేస్తా. నా సపోర్ట్ కావాలంటే వాడు ఎవడు చేశాడో వాడి దగ్గరికి వచ్చి వాడిని ఏం చేయమన్నా చేస్తా. అలాంటి వాళ్ళు ఉరి తీయాలి, ఇంకా బతకనివ్వకూడదు. వాడు ఒక జంతువే అనుకోండి. జ్ఞానం అనేది ఉన్నవాడు తినడు, అన్నం తినేవాడు చెయ్యడు. ఏంటి డబ్బే ప్రధానం అనుకున్నవాడు పెంట తింటే బాగుంటుంది. ఆ దేవుడు ఊరుకోడు, వెంకటేశ్వరం శిక్షిస్తాడు మేడం. అసలు చాలా ఇదిగా శిక్షించాలి అసలు. అది మరి అతను హైందవ సాంప్రదాయానికి విలువిస్తున్నాడో విలువట్లేదు మనకు తెలియదు, ఇంకొక మతానికి విలువిస్తున్నాడో తెలియదు. ప్రసాదం తినాలన్నా గిల్టీగా ఉంటుంది. ఇంకా అమ్మో తిరుపతి లడ్డ ఏంది ఇలా కలుతుందంట అని అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు అమ్మవారి లడ్డు ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ తినేసావు. అక్కడ తినాలన్నా కానీ దేవుడి ప్రసాదానికి పేరు తెచ్చారు కదా, ఎంత పేరు తెచ్చారు దేవుడి ప్రసాదానికి. అసలు అది ఎంత చెడ్డ పేరు, అంత అసలు ఆయనకి ఎంత ఇంపార్టెంట్ అది లడ్డుకి. అట్లా ఎట్లా చేయాలనిపించింది అసలు? ఏం చేస్తుంది దేవాలయ కమిటీ? ఏం చేస్తుంది? ఎవరైతే మనకేంటి క్వశ్చన్ చెయ్యాలిగా. ఇది తప్పు, ఇది పాపం, ఎంతోమంది మనల్ని నమ్మి వాళ్ళు ప్రసాదంగా తీసుకుంటున్నారు అని చెప్పని. ఇప్పుడున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద అప్పుడు ఎవరైతే ఈవో ఉన్నారో, తిరుమల తిరుపతి మన దేవస్థానం చైర్మన్ ఉన్నారో వాళ్ళపైన కానీ గత ప్రభుత్వం మీద చర్యలు తీసుకొని ఇట్లా భక్తులకు, ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు అలా చేయడం తప్పు. సో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని. మరి మీరు ఇంత పవిత్రంగా భావించే ప్రసాదంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిపి తిరుమలలో గొంతు మీద కాలేసి తొక్కి వాడిని ఊరి తీయాలి. నేనైతే అదే చేస్తా. నా సపోర్ట్ కావాలంటే వాడు ఎవడు చేశాడో వాడి దగ్గరికి వచ్చి వాడిని ఏం చేయమన్నా చేస్తా. అలాంటి వాళ్ళు ఉరి తీయాలి, ఇంకా బతకనివ్వకూడదు. వాడు ఒక జంతువే అనుకోండి. జ్ఞానం అనేది ఉన్నవాడు తినడు, అన్నం తినేవాడు చెయ్యడు. ఏంటి డబ్బే ప్రధానం అనుకున్నవాడు పెంట తింటే బాగుంటుంది. అది గడ్డి పెంట తింటే బాగుంటుంది. అస్సలు మాంసాహారం ముట్టుకొని వాళ్ళు కూడా అది తినేసి ఉంటారు. మాంసాహారమే కదా మా భగవంతుడికి పెడుతున్నాం. భగవంతుడు అంటే ఎవరు? శక్తి స్వరూపుడు. ఆయన లేదే మనం ఉన్నామా? ఈ విశ్వానికి అంతటికీ యజమాని అయిన నువ్వు మోసం చేస్తున్నావు అంటే నీకు కళ్ళు కాళ్ళు ఉన్నాయా? జ్ఞానం అనేది ఉండే చేస్తున్నావా నువ్వు? అంత బుద్ధి లేని గాడిదని అక్కడికక్కడే చంపేయాలి. ఇప్పుడు అక్కడ వంటోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరినీ ఉరి తీసేయాలి. కల్తీ ఉన్నప్పుడు చెప్పాలి, ఎవరో యజమానికి చెప్పాలి. ఎవడో ఒకడైనా ఉంటాడుగా బ్రాహ్మడు అనేవాడు. అంత బ్రాహ్మణత్వం చచ్చిపోయినప్పుడు ఇంకా అక్కడ బ్రాహ్మడే ఉన్నాడు, బ్రాహ్మణత్వం లేనట్టే కదా. మరి ఇంకా చెప్పుకునేదే ఉంది దాని గురించి. ఎప్పుడైతే తెలిసిందో ఎంతమంది ఉన్నారో వెంటనే సస్పెండ్ చేయాలి, ఉరి తీసేయాలి వాళ్ళని. అది తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ లడ్డు ఎలా ఉంది? నేను వెళ్ళి చాలా రోజులు అయిందమ్మా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. అప్పుడు ఎలా ఉంది లడ్డు? అప్పుడు నాణ్యతగానే ఉండి వాసన వచ్చేది, మంచిగా నెయ్యి వాసన వచ్చేది. ఆవు నెయ్యితో చేస్తారు కదా, ఆవుల్ని పెంచేది కూడా వాళ్ళే కదా. గోశాల నుంచి తెచ్చిన ఆవుని మనకు టీవీల్లో చాలాసార్లు చూపించారు. అక్కడ పెంచిన ఆవు చచ్చిపోయిందే, ఒకటి చచ్చిపోయిన అక్కడ ఆ గోశాల చూపించారు. ఆ గోశాలలో ఎంత పవిత్రంగా పాలు తీసేది, నెయ్యి ఎలా చేసేది, వెన్న ఎలా తీసేది, ఆ నెయ్యి భగవంతుడికి ఎలా వండేది, ఆ వెన్న పొద్దున్నే తీసి కూడా ఒక కొండ పెంకులో ఆయనకి పెట్టేది కూడా మనకు చూపించారు. అటువంటి పవిత్ర దేవాలయాన్ని ఇలా చేశారంటే వాళ్ళు మూర్ఖులు కాదు, మనుషులు కాదు, జంతువులకు వాళ్ళకి పెట్టడానికి పేరే లేదు అసలు. ఇప్పుడు దీని పట్ల ప్రభుత్వం ఎలా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనుకున్నారు? ఎలా ప్రభుత్వం కళ్ళు తెరిచిన ప్రభుత్వం అయితే వెంటనే శిక్షించుద్ది, కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వం అయితే ఇంకా వాళ్ళతో పాటు కలిసిపోతుంది, అంతే. చాలా పాపం కదండి. ప్రసాదం అంటే మేము కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి దానికని చెప్పని చూస్తాం కదా. చాలా పాపం కదా అది. దేనికి గుడికి వెళ్ళేది? దేవుడి కోసం వెళ్తాం. దేవుడి ప్రసాదాన్నే కల్తీ చేస్తే ఇంకా దేన్ని మేము నమ్మాలి? దేన్ని నమ్మాలి? దేవుడి ప్రసాదాన్నే కల్తీ చేస్తే దేన్ని నమ్మాలి? అట్లా ఎట్లా చేయాలనిపించింది అసలు? ఏం చేస్తుంది దేవాలయ కమిటీ? ఏం చేస్తుంది? ఎవరైతే మనకేంటి క్వశ్చన్ చెయ్యాలిగా. ఇది తప్పు, ఇది పాపం, ఎంతోమంది మనల్ని నమ్మి వాళ్ళు ప్రసాదంగా తీసుకుంటున్నారు అని చెప్పని. అది తప్పేగా. మరి వాళ్ళని ఎలా శిక్షించాలని మీరు అనుకుంటున్నారు? వాళ్ళనైతే ప్రతి వాళ్ళు మొత్తం ఎవరెవరైతే తయారు చేసే దగ్గర ఆ ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ముందు కళ్ళు మూసుకొని ఉంది ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం శిక్షించాలి, గ్యారంటీ. అది ఎవరైనా సరే, అది పైన కింద చిన్న పెద్ద అని ఎవరూ లేదు, మొత్తం అందరినీ శిక్షించాలి నా ఉద్దేశంలో. అయితే అది ఏ విధంగా శిక్షించాలనేది వాళ్ళ పరిమితిని బట్టి వాళ్ళు శిక్ష వెయ్యాలి. అది మనం ఎలా చెప్పగలం వాళ్ళకి ఏమి ఉన్నాయో? అది ఇలా మీరు పవిత్రంగా భావిస్తున్నారు కదా ఈ లడ్డూని. తిరుమల వెళ్ళారా? ఇప్పుడు ఎప్పుడు వెళ్తానే ఉంటామా, సంవత్సరానికి 2 సార్లు వెళ్తాను. లడ్డూలో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వస్తున్న వార్త, ఆ లడ్డూలో కల్తీ తయారు చేస్తున్నారు. దాంట్లో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిపి అంటున్నారు. నిజంగానే అది ప్రూవ్ అయింది. దీని గురించి మీరు ఏమంటున్నారు?
అది చాలా తప్పు మేడం. అసలు అలాంటివి మనం తినం కదా, చెయ్యం కదా వాటిది. ఆ నూనె వేస్తే చాలా తప్పు మేడం. అసలు వేయకూడదు. అది తిన్నందుకు మాకు ఎంత పాపం తగిలిందో అని మాకు అనిపిస్తుంది అన్నమాట. అది మరి అలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి? అలా ఇంకా కల్తీ చేసిన ఆ దేవుడు ఊరుకోడు, వెంకటేశ్వరం శిక్షిస్తాడు మేడం. అసలు చాలా ఇదిగా శిక్షించాలన్న. అసలు అది భోజనాలు కూడా ఇది వరకు మేము వెళ్ళామంటే ఆ పార్టీ అప్పుడు అసలు భోజనాలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. కోట బియ్యం పెట్టేవాళ్ళు. భోజనాలు కూడా అప్పుడు సరిగ్గా లేవు, లడ్డూలు కూడా అంత టేస్ట్ లేవు మేము అప్పుడు పెద్ద వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఇది ప్రభుత్వం వచ్చాక పర్వాలేదు మేడం, బాగానే పెడుతున్నారు, చేస్తున్నారని. పెద్దలో కూడా ఇక్కడ కూడా భోజనాలు బాగా పెడుతున్నారు, బాగుంది. ఇప్పుడు బాగానే చూస్తున్నారు. అది మీరు ఇంత పవిత్రంగా భావించే ప్రసాదంలో, తిరుమల ప్రసాదంలో కల్తీ జరుగుతుందని, ఆ లడ్డూలో, ఆ ప్రసాదంలో జంతువుల కొవ్వు కానీ పంది కొవ్వు కానీ కలిపి చేస్తున్నారని చెప్పేసి అని వాటి దగ్గర దీని గురించి మీరేమంటారు? కల్తీ జరిగిందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్టో తెలియదు. కానీ అలా చేస్తే మాత్రం వాళ్ళకి తగిన శిక్ష అయితే తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎవరన్నా దైవ నిర్ణయానికి ఇదై ఉండాల్సిందే. అది జరిగిందా లేదనేది ఆల్రెడీ టెస్ట్ అది చేస్తున్నారు. అది కనుక వన్స్ ప్రూవ్ అయితే ఎలాంటి చర్యలైనా గవర్నమెంట్ తీసుకోవచ్చు. అది తిరుమల దేవస్థానంలో తిరుమల లడ్డూలో ఇప్పుడు కల్తీ జరుగుతుందని చెప్పేసి దాంట్లో జంతు కొవ్వు పంది కొవ్వు కల్తీ నెయ్యితో చేస్తున్నారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఇది 100కి 100 దీన్ని ఎవరైనా ఖండించాల్సిన విషయం. ముందు హైందవ సాంప్రదాయంలో మనం జన్మించి ప్రతిదీ మరియు మనం ఇంట్లోనే దేవుడికి ప్రసాదం ఇస్తున్నాము అంటే చాలా నియమ నిబంధనలతో ఉదయాన్నే లేచి మళ్ళీ తలకు స్నానం చేసి ముఖ్య రోజుల్లో మళ్ళీ ఎవరిని అంటుకోకుండా ఆ ప్రసాదాలను తయారు చేసి అమ్మవారికి అయ్యవారికి నైవేద్యం సమర్పించి తర్వాత మనం దాన్ని వినియోగించుకుంటాం. అలాంటిది బ్రహ్మాండ రూపుడు కలియుగ వైకుంఠ పురుషుడైన వెంకటేశ్వర స్వామికి అసలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనకి మించిన దైవం లేదు, ఇంకోటి వేరే లేదని ప్రపంచం మొత్తం చాటి చెబుతారు. అలాంటి ఈ రోజుల్లో ఆయనకి పెట్టే నైవేద్యం అంటే అది భక్తులతో చాలా ప్రసాదము చాలా విలువైంది. ఆ ప్రసాదం మనము ఎక్కడికైనా గుళ్ళల్లో కానీ గోపురాల్లోకి పోతే మనకి ఉత్సవాలు జరిగిన రోజు తీర్థ ప్రసాదాలు తీసుకోమని ఎప్పుడు మనకు తెలియకు మన ఋషులు కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తీర్థ ప్రసాదాలు తీసుకోండి, చటారు తీసుకోండి అని అంటారు ఎప్పుడైనా. అందువల్ల ప్రసాదము తీర్థం అనేది మన హైందవ జీవితంలో ఒక భాగము. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవాయిడ్ చేయాల్సిందే. ఈ తప్పును మాత్రం ఖండించాల్సిందే. ఈ తప్పుకు జరిగిన ప్రతి ఒక్కరిని బాధ్యుడిని చేయాలి. దీన్ని చట్టపరంగా న్యాయపరంగా కొన్ని విధులు ఉంటాయి, వాళ్ళ ప్రజలు చేసి ప్రతిదీ. ఇప్పుడు ఒకటి మనము తప్పు చేస్తున్నారని అక్కడ తెలిసినప్పుడు ఆ కమిటీ వారికి కూడా కొంత తెలుసుద్ది. ఆ కమిటీ వారు కూడా కళ్ళు మూసుకొని పోవటం అది ఈ దేవుడికి దైవానికి సంబంధించి కాక మరి దాని గురించి మరి వాళ్ళ అంతరంగిక విభాగంలో ఎట్లా ఉందో మరి అతను హైందవ సాంప్రదాయానికి విలువిస్తున్నాడో విలువిట్లేదో మనకు తెలియదు, ఇంకొక మతానికి విలువిస్తున్నాడో తెలియదు. ఏది ఏమైనప్పటికీ అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఒక రాజు మీద ఉంటుంది. అలాంటి వ్యక్తి ఈ విధంగా చేయటం అనేది చాలా తప్పు. ముఖ్యంగా మన దేశంలో 70% హైందవ సంప్రదాయాలు. ఇప్పుడు కొంతమంది హైందవ సంప్రదాయం నుంచి కూడా వేరే మతాల్లో చేరుతున్నారు, అది వాళ్ళ అభిప్రాయం. దాని గురించి మనం కూడా కామెంట్ చేయకూడదు. కానీ ఇట్లా తప్పు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు బాధ్యత, ముందు దాని తప్పును ఖండించాలి. ఇలాంటి తప్పు భవిష్యత్తులో జరగకుండా ఇప్పుడు ఇరాక్ ఉంది, ఒక అతి కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఏది ఒక అమ్మాయిని ఒక విధంగా రేప్ చేశారంటే ముందు బజారులో తీసుకెళ్ళి ముందు అన్ని ఉరి చేస్తుంటారు. అది ఎందువల్లంటే దానికి ఇంకొకటి ఆ విధంగా చేయకూడదు అనే ఉద్దేశంతో. అందువల్ల ఇక్కడ జరిగిన తప్పును కూడా ఇంకొకరు చేయకూడదంటే దానికి తగిన సుప్రీంకోర్టు కానీ న్యాయ నిర్ణేతలు కానీ పెద్దలు చాలామంది మనకు తెలిసిన పరిధి మనకు చూసుకుంటున్నాం. వాళ్ళని కూడా సంప్రదించి వాళ్ళకి ఇలాంటి ఇంకా జరగకుండా చూడాల్సిన బాధ్యతను కోరుకుంటున్నాం. ఎలాంటివి నియమించాలంటే ఇప్పుడు దానికి మామూలుగా మనకి ఇప్పుడు జస్టిస్ ఏదైనా ఉందండి, ఇప్పుడు దాని అన్ని మూలాల నుంచి ఇస్తాడు. ఒకటి సాంప్రదాయంగా కొంతమంది, న్యాయంగా కొంతమంది, కొన్ని విధుల్లో కొంతమంది, ఇతర మతస్థుల్లో కొంతమందిని ఇట్లా తీసుకొని కూడా అయోధ్య లాంటి మందిరాలనే రూపకల్పన చేసి చాలా స్ట్రిక్ట్గా చేసి దాన్ని అవలంబింపజేశారు. కానీ ఇలాంటి చిన్నవి మళ్ళీ పునరావృతంగా ఇది చాలా తప్పు. చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తారు, దానికి కరెక్టే కాదు. ఇలాంటి తప్పు ఇంకొకరు చేయకుండా మాత్రం జాగ్రత్త చర్యలు మాత్రం తీసుకోవాలి. అయితే లడ్డు బాగాలేదమ్మా, ఫస్ట్లో మాత్రం బాగుంది, లడ్డు బాగుంది. ఏదైనా కానీ అప్పుడు బాగా చేసేవాళ్ళు ఆవు నెయ్యితో అదంతా. నేను 10 రోజులు స్కౌట్ చేశాను, అక్కడ
తిరుపతి లేవు 10 రోజులు ఉన్నా కానీ లడ్డు తయారు చేయటం కానీ ఏది కానీ బాగుంది. ఇప్పుడు జగన్ వచ్చిన కాడి నుంచి ఆ పంది నెయ్యి వేసారు, ఆ నెయ్యి వేసారు, ఏ వేసారు, టేస్ట్ అసలు రుచే లేదు లడ్డు, అసలు బాగాలేదు అసలు లడ్డు కూడా ఏమంతా లేదు. ఇప్పుడు అప్పుడు బాగుంది. ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు చేశారో మరి ఏ చేశారో మనకైతే తెలియదు. లడ్డు గురించి అయితే మాత్రం నాకు తెలిసి అప్పుడే బాగుంది, ఇప్పుడైతే బాగలేదు లడ్డు. నేను 2-3 సార్లు పోయి వచ్చాను తిరుపతి, ఇక్కడికి వచ్చాను, ఇక్కడ లడ్డు కూడా తీసుకున్నాను, అమ్మవారి లడ్డు. లడ్డుకే ఎవరైనా కానీ ఇంపార్టెంట్ ఇచ్చేది, ప్రసాదం కదా మనం తినేది, దేవుడి ప్రసాదం తినేటప్పుడు ఎలా ఉండాలా. తిరుపతి లడ్డు అంటే ఎంతమందికి పోతుంది, ఎక్కడెక్కడ తిరుగుతుంది తిరుపతి లడ్డు, ఎంతమంది తినేటప్పుడు ఎంతమంది ఎంత బాగా చెప్పుకోవాలి. ఈ లడ్డు గురించి అట్లా చేస్తే ఎలాగా, నువ్వు రాజకీయం చేస్తే రాజకీయం చేయండి. మొత్తం మన దేశవ్యాప్తంగా కూడా ఈ లడ్డు గురించి చెడ్డ పేరు అంతా యూట్యూబ్లో వస్తుంది, ఎక్కడ చూసినా కానీ చెడ్డ పేరే వస్తుంది. ప్రసాదం తినాలన్నా గిల్టీగా ఉంటుంది. ఇంకా అమ్మో తిరుపతి లడ్డా ఏంది ఇలా కలుతుందంట అని అనిపిస్తుంది. ఇంకా అది తినాలన్నా కానీ మనం తినలేము ఇంకా కదా. ఇప్పుడు అమ్మవారి లడ్డు ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ తినేసాం, అక్కడ తినాలన్నా కానీ దేవుడి ప్రసాదానికి పేరు తెచ్చారు కదా, ఎంత పేరు తెచ్చారు దేవుడి ప్రసాదానికి. అసలు అది ఎంత చెడ్డ పేరు, అంత అసలు ఆయనకి ఎంత ఇంపార్టెంట్ అది లడ్డుకి, అంతలా ఇంపార్టెంట్ కూడా అసలు ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయింది కదా మనకి లడ్డు ప్రసాదానికి. అసలు అది రాకూడదు అసలు ఎప్పుడైనా కానీ లడ్డు ఎలా అంటే అసలు వాళ్ళకి ఇంకా లడ్డు ప్రసాదానికి రాకూడదు అసలు. వాళ్ళని తీసేయాలి, ఇంకా అక్కడి నుంచి తీసేసి వేరే వాళ్ళని ఎప్పుడైతే బాగా చేసేవాళ్ళో వాళ్ళే పెట్టాలి. లడ్డు ప్రసాదానికైనా కానీ అన్నదానం ఎలా ఉంటుంది, వెంగమాంబలో నేను ఎన్ని రోజులు చేశాను అనుకుని 10 రోజులు చేశాను. వెంగమాంబ భోజనం ఎంత ఉంటుంది, ఇప్పుడు అసలు సరిగా లేనే లేదు. మొన్న తిరుపతి పోయినప్పుడు కూడా నేను అసలు వెంగమాంబ భోజనం కూడా చూసే వచ్చాను, సరిగా లేదు. ఎవరైనా సరే మంచిగా చేయాలా. దేవుడి కాడ ఎక్కడ దేవుడి కాడైనా ఏదైనా కానీ ఇప్పుడు భక్తులు వచ్చేది ప్రసాదం కనుక దేనైనా కానీ మనం ఉండాలి కదా, 10 రోజులు ఉండాలా, చూడాలా, చేయాలా అనుకున్నప్పుడు సరిగా చూడాలి వాళ్ళు. లడ్డు అయితే నాకు నచ్చలేదు అయ్యా, ఇప్పుడు మాత్రం ఎలా ఉందో నాకైతే తెలియదు. ఇప్పుడు మాత్రం లడ్డు నచ్చల. అది తిరుమల లడ్డూలో కల్తీ జరుగుతుందని, జంతు కొవ్వు, పంది కొవ్వు మాంసం కలుపుతుందని, కల్తీ నెయ్యితో చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా, దీని మీద మీరేమంటారు? అది అలా చేయడం తప్పు. ఎందుకంటే ప్రజలందరూ భక్తులందరూ పవిత్రంగా ఉంటారు కాబట్టి పంది మాంసం అలా కలపడం అనేది చాలా తప్పు. సో దానిపైన ఇప్పుడున్న ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మీద అప్పుడు ఎవరైతే ఈవో ఉన్నారో, తిరుపతి మన దేవస్థానం చైర్మన్ ఉన్నారో వాళ్ళపైన కానీ గత ప్రభుత్వం మీద చర్యలు తీసుకొని ఇట్లా భక్తులకు, ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు అలా చేయడం తప్పు. సో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకుముందు తిరుమలకి వెళ్ళాం లాస్ట్ 1 year బ్యాక్. అప్పుడు అంటే కొంచెం మాకు అది దాన్ని ఏమంటారు ఆయిల్ వచ్చేది, బట్ మేము అంతా గమనించకపోయేది. బట్ అలా చేయడం తప్పు కదా, ఎందుకంటే భక్తులందరూ పవిత్రంగా ఉంటారు కాబట్టి అట్లా పంది మాంసం కలపడం అనేది చాలా తప్పు. సో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోండి. ఇప్పుడు అనేది ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లడ్డు అనేది చేంజ్ అయిందని చెప్పి నేను కూడా తెలుసుకున్నాను. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి దేవుడు ప్రసాదం అనేది చాలా ఇంపార్టెంట్. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఈ లడ్డూలో అట్లా పంది మాంసం కలపడం, కొవ్వు కలపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే? అది తప్పు అట్లా, ఎందుకంటే ఎవరైనా భక్తులు పవిత్రంగా ఉండాలని చూస్తారు కాబట్టి అలా లడ్డూల కల్తీ కలపడం అనేది చాలా తప్పు. సో దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. లడ్డూలో కల్తీ జరుగుతుందని చెప్పేసి అంటున్నారు, జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిపి తయారీ చేస్తున్నారని, దీని గురించి మీరు ఏమంటారు? దాన్ని చట్ట ప్రకారంగా తీసుకొని దానికి శిక్ష వేయాలండి. ఎవరైనా తప్పే కదా. ఇప్పుడు అట్లా కలపడం కరెక్టా కాదా? కరెక్ట్ కాదని, తప్పు కదా. దేవుడి ప్రసాదం కల్తీ చేయకూడదు కదా. దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకుని దాన్ని చేసిన వాళ్ళు శిక్షించారు. తినకూడదు. అట్లా కలిపిన ప్రసాదం చాలా మంది తెలియకుండా చాలా మంది తినేసారు దాన్ని. ఇప్పుడు అసలు ఎలా తినాలనిపిస్తుంది తెలిసి నాకు తెలిసినప్పుడు తినలేం కదా. ఇప్పుడు మేము తింటా వచ్చాము, అదే తెలిస్తే తినలేంగా.